జిఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం. శ్రావణ శుక్ల పంచమి మంగళవారం గరుడ పంచమి లేదా నాగపంచమి సందర్భంగా గరుడ పంచమి విశిష్టతను తెలుసుకుందాం. పండుగలు, పర్వదినాల విశిష్టతను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రావణ మాసంలో ఒక అత్యంత పవిత్రమైన తిథి గురించి గరుడ పురాణము, నారద పురాణము, భవిష్య పురాణము, స్కాంద పురాణము చెప్పాయి. ఆ తిథే శ్రావణ శుక్ల పంచమి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని నాగపంచమి మరియు గరుడ పంచమి అని పిలుస్తారు. ఈ సంవత్సరం గరుడ పంచమి శ్రావణ మంగళవారం రోజు వచ్చింది. పంచమి తిథి చాలా గొప్పది. శ్రావణ శుక్ల పంచమి రోజున ఏం చేస్తే మానవులకి శుభమో ఇందాక చెప్పిన 4 పురాణాలు చెప్పాయి. ఒకప్పుడు గరుత్మంతుడు తన తల్లిని చాలా బాధ పెట్టినటువంటి పాముల మీద ఆగ్రహించాడు. విష్ణుమూర్తికి వాహనం అయ్యాక స్వామివారిని భక్తితో ప్రార్థించి, నాకు సర్పాలను ఆహారంగా ప్రసాదించండి, మా అమ్మని వినతని కద్రువ కొడుకులు చాలా హింసించారు, నా తల్లి రుణం తీర్చుకోవడానికి వీలుగా పాముల్ని ఆహారంగా ప్రసాదించండి అని విష్ణువుని కోరాడు. అంతక పూర్వం ఇంద్రుణ్ణి కోరాడు. ఇటు ఇంద్రుడు అటు విష్ణువు కూడా గరుత్మంతునికి సర్పములు ఆహారంగా ప్రసాదించారు. ఇక అక్కడి నుంచి గరుత్మంతుడు ఆగ్రహించాడు, విధ్వంసం చేశాడు. కనిపించిన పాములన్నీ తినడం మొదలుపెట్టాడు. ఒక్క ఆదిశేషుడు, వాసుకి మొదలగిన పెద్ద పెద్ద సర్పాలు, ఉత్తమ సర్పాలు మాత్రం ఆయన మీద గౌరవంతో ఆయనకు నమస్కరించి పక్కకు తప్పుకున్నాయి. మిగతా పాముల్ని తినడం మొదలుపెట్టాడు. దాంతో సర్పాలు హడలిపోయాయి. ఏం చేయాలో తెలియక గజగజలాడిపోయాయి. ఒకనాడు శుభముహూర్తంలో కైలాసం వెళ్ళి వాసుకి దగ్గర మొరపెట్టుకున్నాయి. అప్పుడు వాసుకి గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించి, స్వామి, కనిపిస్తున్న పాములనన్నీ నువ్వు తినేస్తే కొంతకాలానికి ఇక సర్పజాతి ఉండదు. ఏ జాతి మీదైనా పగబట్టి ఆ జాతి మొత్తం సర్వనాశనం చేయడం ధర్మం కాదు. కాబట్టి నీకు శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి వరము సద్వినియోగం చేసుకో. ఇటు మా మీద ఉన్న పగ చల్లార్చుకో, మమ్మల్ని రక్షించు. ఉభయతారకంగా ఒక గొప్ప నిబంధన పెట్టుకుందాం అన్నాడు. గరుత్మంతునికి వాసుకి అంటే చాలా గౌరవం. వాసుకి శివుడి మెడలో ఆభరణంగా కూడా ఉంటాడు. కాబట్టి అందువల్ల వాసుకి మీద ఉన్న గౌరవంతో జాలిపడి, అలాగే మీరు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు. ప్రతి మాసము అమావాస్య నాడు ఒక సర్పమును, కొంత ఆహారాన్ని నీకు ఆహారంగా పంపుతాం. మా పాములందరము ఒక సమావేశం పెట్టి ప్రతి నెల ఒక పామును నీకు ఆహారంగా పంపుతాం. ఆ ఆహారంగా వెళ్ళే ఆయనతో పాటు కొంత చలిమిడి, తరువాత పానకం, చిమ్మిలి అంటే బెల్లమును నువ్వు పప్పు కలిపి ముద్దగా చేసినటువంటి ముద్ద, చిమ్మిలి, చలివిడి, పానకం మొదలైనవి తీసుకుని నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఆ సర్పాన్ని తిని ఈ పానకం మొదలైన వాటిని ఆహారంగా స్వీకరించు. తద్వారా నెలకు ఒక్క పాము మాత్రమే మరణిస్తుంది కనుక సర్పజాతి మొత్తం నాశనం కాదు. మాకు కూడా భయం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆకాశంలో ఎగురుతున్నప్పుడల్లా పాములన్నీ గజగజలాడిపోతున్నాయి. ఏ క్షణంలో ఏ పాముని తింటాడో, ఇలా అయితే అసలు మన జాతి ఉండదని వీళ్ళందరూ భయపడుతున్నారు, మహాభయం పొందుతున్నారు. కాబట్టి వీళ్ళని రక్షించు అనగా, తదాస్తు, నీకు మాట ఇస్తున్నాను. ఈ మాట ప్రకారం నేను విచ్చలవిడిగా పాముల్ని తినను. వాటి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగవచ్చు. ఒక్క అమావాస్య నాడు మాత్రమే ఒక పాముని కొంత ఆహారాన్ని పంపించు అన్నాడు.
ఈ ఒడంబడిక చేసుకున్న తిథి శ్రావణ శుక్ల పంచమీ తిథి. ఇటు నాగులకి అభయమిచ్చాడు గరుత్మంతుడు కనుక దాన్ని నాగపంచమి అన్నారు. గరుత్మంతునికి వరముగా ఒక పాముని పంపుతా అని ఒడంబడిక చేసుకున్నాడు వాసుకి కనుక గరుడుని పేరు మీదుగా గరుడ పంచమి అని కూడా పిలువబడింది. అందువల్ల ఈ పంచమి నాడు మనం ఏం చేయాలో ఈ పురాణాలు తెలియజేశాయి. శ్రావణ శుక్లపక్ష పంచమి నాడు తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేయాలి. ముందు నాగదేవతల్ని పూజించాలి. సర్పాలకి పాలతోటి లేక పంచామృతాలతోటి జలాలతోటి అభిషేకించాలి. సాధారణంగా ఈ మధ్యన చాలా గుళ్ళల్లో జంట నాగులు ఉన్నటువంటి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు వెళ్ళి ఆ సర్పదేవతల్ని అభిషేకించండి. వాటికి కుంకుమ బొట్లు పెట్టండి. పానకము, చలివిడి, చిమ్మిలి వాటిని నైవేద్యంగా పెట్టండి. నాగపంచమి రోజు కోసిన కూరగాయలు తినకూడదని పూర్వం పురాణాల్లో చెప్పారు. కాబట్టి వీలుంటే నాగపంచమి రోజున కొయ్యకుండా ఉండేటువంటి ఆహారం తినడం చాలా మంచిది. ముక్కల ముక్కలుగా కోసి వండకుండా కొయ్యకుండా ఆహారం అంటే పప్పు మొదలైన కూర. పప్పును ఆహారంగా చేసుకుని ఆ రోజు తినొచ్చు. నాగదేవతలకు ప్రదక్షిణ చేయండి. అన్నింటికీ మించి ఈ రోజు గరుడ పూజ చేయాలి. గరుత్మంతుడు విష్ణువు యొక్క రూపం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. పక్షులలో గరుత్మంతుడు నేనే అని అన్నాడు. గరుడుని ఈ రోజు పూజిస్తే సర్పభయం ఉండదు. సర్పదేవతలను పూజించండి యథాశక్తిగా అన్నాడు. దానివల్ల నాగదోషాలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎక్కువ మందికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం కలియుగంలో ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నాగదోషాలు మనం చేస్తాం. పాములను చంపకుండా ఉండడం కుదరదు. ఒక్కోసారి పాముల పుట్టలను ఆక్రమించుకొని ఇల్లు కడతారు. పొలాల్లో పాములు ఉండే చోట తవ్వేసి లేకపోతే దున్ని మనం పంటలు పండించుకోవడం వల్ల కూడా నాగదోషం మన శరీరాలకి, మన వంశాలకి, మన జాతకాలకి పట్టుకొని తద్వారా కొంతమందికి సంతానం కలగకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి నాడు నాగదేవతల యొక్క దోషం తొలగిపోవడానికి నాగపూజ చెయ్యడం వల్ల నాగ అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. రెండవది, గరుత్మంతుని భక్తితో పూజించండి. పక్షి వాహనం మీద విష్ణువు కూర్చుని ఉన్నటువంటి పటం లేదా గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి ఒక విగ్రహం కానీ పెట్టుకొని గరుత్మంతునితో కూడినటువంటి విష్ణువు యొక్క పటం ఉంటుంది. అలాంటి పటం పెట్టుకొని దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి బిల్వపత్రాలతో, మర్రి ఆకులతో, రావి ఆకులతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలతో పూజించండి. విష్ణు అష్టోత్తర శతనామాలతో పూజిస్తే గరుత్మంతుడు ప్రసన్నుడు అవుతాడు. గరుడ పంచమి నాడు ఇది తప్పకుండా చేయాలి. తద్వారా తర్వాత హరిద్రాన్నం, పులిహోరని నివేదన చేయండి. ఇతరులకు పెట్టండి. మీరు కూడా తినండి. దీనివల్ల గరుడి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. ఇంకొక రహస్యం చెప్పాలంటే, కొంతమంది ఎంత గింజుకున్నా గృహయోగం ఉండదు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా కళ్యాణం అవ్వదు, పెళ్లి అవ్వదు. పెళ్లి అవ్వని వాడికి, స్వగృహ ప్రాప్తి లేని వాడికి ఒక సులభోపాయం గరుడ పంచమి వ్రతం. గరుత్మంతుడు విష్ణువు ఉన్నటువంటి పటాన్ని విష్ణు అష్టోత్తర శతనామాలతో, విష్ణువుకు సంబంధించిన అష్టోత్తర శతనామాలతో పూజించాక గరుత్మంతుడి కథని శ్రద్ధతో వినండి. గరుత్మంతుడు వినతకి పుట్టడం, పుట్టిన తరువాత ఆయన గుడ్డు పగలగొట్టుకుని బయటకు రావడం, ఆకాశంలో మహావేగంగా ప్రయాణించడం, దానితో కద్రువ కొడుకులైన సర్పాలు ఈష్య పొందటం, వాళ్ళు గరుత్మంతుడిని నువ్వు దాసీపుత్రుడివి, మీ అమ్మ మా దాసి, దాసికి పుట్టిన వాడివి కనుక నువ్వు దాసుడివే అని ఆయన్ని ఏడిపించి మాకు సేవ చెయ్యమనడం, గరుత్మంతుడు భుజం మీద ఈ పాముల్ని ఎక్కించుకుని ఆకాశంలో తిరగడం, ఒకసారి ఈ పాములు బాగా పైకి ఎగరమని గరుత్మంతుడిని కోరడం, దాంతో గరుత్మంతుడు సూర్యమండలం దాకా ఎగరడం, దాంతో పాములు సూర్యుడి వేడికి సొమ్మసిల్లడం, కద్రువ తిట్టడం, ఈ కథ అంతా చదువుకోండి. అప్పుడు గరుత్మంతుడు దాస్య విముక్తికి ఏం చేయాలి అని
తన పినతల్లిని అడగటం, నీకు నీ తల్లికి మీ ఇద్దరికీ దాస్యం నుంచి విముక్తి కావాలంటే దేవలోకంలో ఉన్న అమృతం పట్టుకునిరా అని కద్రువ చెప్పటం. అమృతం తాగితే మాకు ప్రాణభయం ఉండదు అన్నది కద్రువ. అప్పుడు గరుత్మంతుడు తండ్రి యొక్క అనుజ్ఞ తీసుకొని మహాశక్తితో స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రాదులని జయించాడు. ఇంద్రుడు గరుత్మంతుడు అమృత భాండాన్ని ఎత్తుకుపోతూ ఉంటే వెంటపడి తన వజ్రాయుధాన్ని విసిరేశాడు. అప్పుడు గరుత్మంతుడు తన రెక్కలోంచి ఒక ఈక పీకి విసిరి, ఓ వజ్రాయుధమా, నీవు దదీచి అనే మహర్షి వెన్నుపూసవి, అందువల్ల నిన్ను గౌరవిస్తున్నాను. ఈ వజ్రాయుధం వంటి ఏ ఆయుధాలు నా శరీరాన్ని తాకలేవు. తాకితే చిన్నాభిన్నమైపోతాయి. నేను అంత బలవంతుడిని. అయినా నువ్వు మహర్షి యొక్క వెన్నుపూసవి, ఇంద్రుడి చేతిలో ఆయుధానివి కనుక నీ మీద ప్రేమతో గౌరవంతో ఒక ఈకని మాత్రమే నీకు సమర్పిస్తున్నాను. ఈ ఈకని తీసుకుని వెళ్ళిపో అన్నాడట. గరుత్మంతుడు ఎంత బలవంతుడో ఆలోచించండి. వజ్రాయుధానికి ఒక నియమం ఉన్నది. అది ఎవరి మీదైనా ప్రయోగిస్తే అవతలి వారి శరీరంలో ఒక్క అవయవమైనా తీసుకోకుండా వెనక్కి వెళ్ళకూడదు. అందుకనే గరుత్మంతుడు కేవలం ఒక ఈక ఇచ్చి గౌరవించి పంపేశాడు. అప్పుడు ఇంద్రుడు మెచ్చుకొని, గరుడా, నా వజ్రాయుధమునే తిరస్కరించిన మహాపరాక్రమవంతుడివి ఈ ప్రపంచంలో నువ్వు. ఈ రోజు నుంచి మనమిద్దరం మిత్రులం. నీకు ఏం వరం కావాలి అంటే సర్పములను నాకు ఆహారంగా ప్రసాదించు అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు. అప్పటి నుంచి గరుత్మంతునికి సర్పాలు ఆహారం అయ్యాయి. ఆ తరువాత గరుత్మంతుడు అమృత భాండం పట్టుకొస్తుంటే ఇంద్రుడు మళ్ళీ అన్నాడు, పాములకి పాలు పోయడం చాలా ప్రమాదం. పాములకి ఇప్పుడు అమృతం ఇస్తున్నావు నువ్వు, పాలు కాకుండా. ఒకవేళ ఈ అమృతం తాగిన పాములకి శాశ్వతంగా చావు లేకపోతే ఈ ప్రపంచం చచ్చిపోతుంది. అమృతం తాగిన పాములకి చావు ఉండదు. అవి కనిపించిన వాళ్ళనెల్లా కాటేస్తాయి. అప్పుడు లోకంలో ఒక్కడైనా బ్రతుకుతాడా? కాబట్టి నువ్వు అమృతం వాళ్ళకి ఇవ్వొద్దు అంటాడు ఇంద్రుడు. అప్పుడు గరుత్మంతుడు, మరి ఇవ్వకపోతే నాకు నా తల్లికి దాస్య విముక్తి ఎలా కలుగుతుంది అన్నట్టు ఆయన కేసి చూస్తాడు. అయితే ఒక పని చెయ్యి, అమృతం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళని దర్భల మీద అమృతం పెట్టి సముద్ర స్నానం చేసి పవిత్రంగా వచ్చి అమృతం తాగమని చెప్పు. వాళ్ళు స్నానానికి వెళ్లి వచ్చేలోపు ఈ అమృత భాండాన్ని నేను తీసుకు వెళ్ళిపోతాను. నీకు దాస్య విముక్తి అవుతుంది. నాకు ఈ అమృత భయం తొలగిపోతుంది అన్నాడు దేవేంద్రుడు. అంటే సరే అలాగే అన్నాడు గరుత్మంతుడు. అమృత భాండాన్ని పట్టుకొచ్చి తల్లికి ఇచ్చి, కద్రువ, అమ్మా, నీకు నీ పిల్లలకి ఈ అమృతం తీసుకొచ్చి ఇచ్చాను కనుక నాకు నా తల్లికి దాస్య విముక్తి కలిగించు అన్నాడు. అంటే ముమ్మారు మీకు దాస్య విముక్తి అన్నది కద్రువ. ఇక మేము ఇప్పుడు స్వేచ్ఛాజీవులం. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఈ అమృతం ఇలా తాకకూడదు, అపవిత్రంగా. మీరు ఈ అమృతాన్ని దర్భల మీద పెట్టి సముద్రానికి వెళ్ళి పవిత్ర స్నానమాచరించి అప్పుడు వచ్చి ఈ అమృతం తాగండి అన్నాడు గరుత్మంతుడు. వాళ్ళు అలాగేనని గరుత్మంతుణ్ణి పంపి దర్భలు పట్టుకొచ్చి దర్భల మీద ఈ అమృత భాండం పెట్టి ఆ తరువాత సముద్రంలోకి వెళ్లి స్నానం చేసి మడి కట్టుకొని వచ్చి అమృతం ఎక్కడా అని చూశారు. వీళ్ళు ఈ దర్భల మీద అమృతం పెట్టి అక్కడికి వెళ్లి వచ్చేలోపు ఇంద్రుడు అమృత భాండాన్ని ఎత్తుకుపోయాడు అదృశ్య రూపంలో. పాపం వాళ్ళు నిరాశతో, అయ్యో, ఉన్న గరుత్మంతుడికి దాస్య విముక్తి అని చెప్పి వెళ్ళిపోయాం. అమృతం వస్తుంది, తాగి చిరంజీవులుగా ఉంటాము అనుకుంటే అమృతం పోయింది అని ఏడ్చారు. అమృతం తాగే యోగం మనకు లేదు అనుకున్నారు. దర్భల మీద అమృతం పెట్టినప్పుడు ఒక చుక్క పడిందట. దేవేంద్రుడు ఈ అమృత భాండాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు తొణికిసలాడి ఒక్క బిందువు దర్భల మీద పడింది. ఒక్క బిందువు తాగినా మనకు మృత్యువు ఉండదేమో అని అనుకొని ఆ పాములు ఆత్రంగా ఆ దర్భలను పట్టుకొని నాకాయి. నాకగానే పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అదిగో అప్పటి నుంచి
పాములు రెండు నాలుకలు కలిగినవైపోయాయి. నాలుక చీలింది, కాని అమృతం వాళ్ళకి ఒక చుక్క కూడా నోట్లోకి వెళ్ళలేదు. అందుకే పాపాత్ములకు భగవంతుడు నోటిదాకా వచ్చినటువంటి ఆహారం కూడా దక్కనివ్వడు అని శాస్త్రం. ఈ కథ గరుడ పంచమి నాడు శ్రద్ధతో విని అక్షతలు చేత పట్టుకొని దాన్ని విష్ణు పాదాల దగ్గర వేసి ఆ అక్షతలు శిరస్సున చల్లుకుంటే భయంకరమైనటువంటి నాగదోషాలు తొలగిపోతాయి. గరుత్మంతుని కటాక్షం లభిస్తుంది. ఈ కథని శ్రద్ధతో విన్న తరువాత ఆ అక్షతలను నెత్తిమీద వేసుకుంటే గొడ్రాలికి కూడా సంతానం కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూర్వకాలంలో సంతానం కోసం ఈ వ్రతం చేసేవారు. నాగపంచమి రోజు గరుత్మంతుడిని పూజించి ఈ కథ విన్నవాళ్ళు అక్షతలు తల మీద వేసుకున్నాక చిన్న పిల్లలకి 5 సంవత్సరముల లోపు ఉన్నటువంటి పిల్లలకి పంచమీ తిథి కదా, అందుకే 5 ఏళ్ల వరకే నియమం పెట్టారు. 5 ఏళ్ల లోపు ఉన్న చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళు తినే ఆహారం ఏదైనా పెట్టి వాళ్ళని ఆనందపెట్టి వీలుంటే వాళ్ళని పూజించి వాళ్ళు కట్టుకునే బట్టలు ఇస్తే మంచి పిల్లలు సంతానం కలుగుతుంది. గరుడ పంచమి వ్రతం కూడా చేయండి. నాగపంచమి, గరుడ పంచమి రెండూ కూడా ఒకే తిథి నాడు శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథి నాడు వస్తాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత వ్రతం చెయ్యలేకపోయినా ఈ కథ వింటే కూడా ఇంచుమించు వ్రతం చేసిన ఫలితం వస్తుంది అన్నాడు వ్యాస భగవానుడు. వ్రతం చెయ్యలేకపోయినా ఎవరైనా చేస్తూ ఉంటే చూసినా లేక గరుడ పంచమి వ్రత కథను విన్నా వారికి కూడా సకల శుభాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గరుడ పంచమి లేదా నాగపంచమి అయిన శ్రావణ శుక్ల పంచమి రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించి ఆ గరుత్మంతుని నాగదేవతల అనుగ్రహానికి పాత్రులమవుదాం. జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మరొక విశిష్టమైన పర్వదినముతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.